కాలీఫ్లవర్ చూద్దురు ఎన్ని రకాలు ఇవాళ కూరగాయలు. ఇదిగోండి మాకైతే ఉల్లిపాయలు చూసారా ఏరుతున్నారు. ఉల్లిపాయ బత్త తీసుకొచ్చాను అనమాట. ఉల్లిపాయలు అయితే ఈ వారం చాలా బాగున్నాయండి. పెద్ద పాయలు చూసారా. ఇంకా పచ్చిమిర్చి అయితే చూడండి అసలు మొత్తం ఆకులే ఉన్నాయండి. సన్నటి కాయలు కానీ ఆకులు ఎక్కువ ఉన్నాయి. బాగున్నాయి మిర్చి, కాకపోతే ఆకులు ఉన్నాయి. ఇవిగోండి కాలీఫ్లవరు, అలాగే క్యారెట్ రేటే. నెక్స్ట్ బీరకాయలు ఇప్పుడు తెచ్చినవి ఫ్రెష్గా సన్నటి కాయలు. ఇంకా బెండకాయలు అయితే ఇంక చెప్పనవసరం లేదు, చాలా నైస్గా ఉన్నాయి. ఇంకా చిలకడ దుంపలండి. ఇవి మన కూరగాయలు, వాళ్ళ కూరగాయలు అయితే. సరే అండి, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. లాస్ట్ వీడియోలో అమ్మని షుగర్ హాస్పిటల్కి తీసుకెళ్ళానండి. అయితే చాలామంది మంచి మంచి కామెంట్స్ పెట్టారండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలామంది ఏమని పెట్టారంటే షుగర్కి రాత్రిపూట ఒక స్పూను మెంతులు నానబెట్టి ఉదయం ఆ నీళ్ళు తాగేసి తినాలని, అదే మెంతులు తినాలని, పచ్చి మెంతులు. చాలామంది కామెంట్స్ పెట్టారు, చాలా థ్యాంక్స్ అండి. అయితే అమ్మ అవే తింటుందండి, ఒక నెల రోజుల నుండి తింటుందన్నమాట. కాకపోతే షుగర్ ఉన్న వాళ్ళకి 3 నెలలకు ఒకసారి టెస్టులు చేయించాలంటారు కదా, అందుకోసమని అమ్మని తీసుకెళ్ళాను అనమాట. అంతకుముందు ట్యాబ్లెట్లు వాడేది షుగర్కి అమ్మ డైలీ. ఆ రోజు 4 టెస్టులు చేయించానండి షుగర్కి సంబంధించి. కిడ్నీ టెస్ట్, మెయిన్ కిడ్నీ టెస్ట్ చేయించాలండి కదా, అవి షుగర్ టెస్ట్, దాంతోపాటు బ్లడ్, ఇంకోటి కొలెస్ట్రాల్ టెస్ట్ అనమాట. ఇవి 4 చేయించి తీసుకొచ్చాను అనమాట. చాలామంది మంచి మంచి అడ్వైజులు ఇచ్చారు, చాలా మంచి సలహాలు ఇచ్చారు. అందుకోసమని చాలా థ్యాంక్స్. అన్ని కామెంట్లు నేను చదువుతానండి. రిప్లై ఒక వీడియోకి రిప్లై ఇవ్వకపోయినా ప్రతి కామెంట్ నేను చదువుతాను. అలాగే కొన్ని వీడియోస్ కూడా అందరికి రిప్లై ఇస్తాను, అది మీకు తెలుసు. సరేనండి. మొలకెత్తిన రాగి పిండి జావ కాసాను కదండి ఆ వీడియోలో, అది ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడ దొరుకుద్దని చాలామంది కామెంట్స్ పెట్టారండి. నేనైతే మాకు దగ్గరలో కోయిలగూడెం కదండి టౌను, అక్కడ డ్రై ఫ్రూట్ షాప్లో తీసుకున్నాను. అది కూడా మీకు ఏదైనా వీడియోలో సందర్భం వచ్చాక చూపిస్తాను. డ్రై ఫ్రూట్ షాప్ ఒక్కటే ఉంది కోయిలగూడెంలో. అంకుల్ గారు కూడా చాలా రోజుల నుంచి వీడియో తీయని అడుగుతున్నారు, చేస్తాను. ఇదివరకు తీసాను కానీ అది ఎప్పుడో మన ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఆ వీడియో ఉండదు, మళ్ళీ కొత్తగా తీస్తాను. నేనున్న పాత ఇంటిని చూపించమని చాలామంది కామెంట్ చేశారండి. అయితే పాత ఇంటిని ఈరోజు మన వీడియోలో చూసేద్దరు. నిజంగా చూడాలనిపిస్తుందండి మీకు. చాలామంది చూపించండి చూపించండి అని కామెంట్ చేశారు. తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తానండి. ఈరోజు అయితే మనము పాత ఇంటిని చూసేద్దాం, సరేనండి. ఆరోగ్యపరంగా కూడా నేను ఇంకా కోలుకోవాలని మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలండి. ముందు వీడియోలో కూడా అడిగాను, చాలామంది కోరుకునే ఉంటారు నాకు తెలుసు. ఇప్పటికైతే పర్లేదండి, 25% ముందున్న అనారోగ్యంతో పోల్చుకుంటే. సరేనండి, ఇంకా మీరందరూ కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను. ముందైతే బయట చూసేద్దరండి. ఇంకా మీ అందరికీ సుపరిచితమే, తెలిసిన ఇల్లే. ముందు నుంచి మన వీడియోస్ చూసే వాళ్ళకి ఇంక ఇదే పెంకిటిల్లు అనమాట నేను ఉండేది. గార్డెన్ ఒకప్పుడు ఎలా ఉండేదండి, ఎలా అయిపోయిందో చూడండి. అసలు
గార్డెన్లా లేదండి. ఎంత అందంగా తయారు చేశాను ఒకప్పుడు నేను ఇంట్లో ఉన్నప్పుడు. చూడండి ఎలా ఉందో, ఇలా అయిపోయింది పిచ్చి పిచ్చిగా. ఇదిగోండి గులాబీ మొక్కల్లా లేవు, మందార మొక్కల్లో లేవు. కాకపోతే ఈ బిల్లగన్నేరు మాత్రం చాలా ఇష్టపడి వేశాను. ఇవైతే మంచిగా పూలు పోస్తున్నాయండి, కలర్ఫుల్గా 2 కలర్స్ వేశాను. అక్కడ వరకు వేసాను. ఇంక ఇవి మందార మొక్కలండి. ఇంకా ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు నీళ్ళు పోస్తున్నానండి, వారానికి ఒకసారి 2 సార్లు అంతే. ఈ విధంగా ఉన్నాయండి. ఇంకా అలాగే చాలామంది ఓణి వేసుకొని వీడియో చేయమన్నారు, దాని గురించి కూడా చెప్తాను లాస్ట్లో, చూస్తూనే ఉండండి. ముందైతే లోపల ఇంక ఇది మన స్టాండ్ అండి, ఇప్పటివరకు నేను ఉపయోగించిన స్టాండు. దీని కాసేపు పక్కన పెడదాం. చూసారా ఎలా ఉందో పిచ్చి పిచ్చిగా. మనుషులు లేకపోతే ఇంటికి కళ ఉండదండి, ఇలా ఉంది. అప్పుడెప్పుడో తెచ్చిన ఏంటిది నల్లేరు కాడ తీగ ఇలా అయిపోయిందండి. ఇంకా ఇంటిని సరిగా పట్టించుకోవడమే మానేసాను. ఇంకా మొత్తం పట్టించుకోవడం అంటే ఇంక ఇక్కడికి వచ్చి స్నానం చేసి వెళ్ళిపోతున్నాను అంతే, అంతవరకే. ఇంక వాకలు తుడవడం ఇవి వారానికి 2 సార్లు వచ్చి వాకలు తుడుస్తున్నాను. రోజు వస్తాను కానీ ఇంక వాకలు తుడవడానికి అయితే ఖాళీ ఉండట్లేదు. ఇంక ఇలా ఉంది. సామాన్లు అక్కడక్కడ వదిలేసాను, నీళ్ళు వస్తున్నాయి, కొన్ని నీళ్ళు వదులుదాము. చూసారా, ఇంక ఇది కూడా అలాగే ఉందండి. ఇల్లంతా పాడుబడినట్టు కొంచెం. మొన్నటి వరకు ఇంచుమించు అలాగే ఉండిందండి. మొన్న వాకలు తుడిసాను, ఇంకంతే. నీళ్ళు వస్తున్నాయా? ఇదిగోండి. ఇంకా రావడం, స్నానం చేసి వెళ్ళిపోవడం, బట్టలు ఏమైనా ఉంటే ఉతికి వెళ్ళిపోవడం, ఇంకంతేనండి. ఇంకా వారానికి 2 సార్లు చెప్పాను కదండి వాకలు తుడవడం, ఇది అది చేస్తున్నాను. ఇవేంటి కొండలు ఉన్నాయి ఇక్కడ, ఎవరు వేస్తారు ఇవైతే మన కొండలు కాదు, ఎవరో తెచ్చిపెట్టారు ఇక్కడ, మరి ఏంటో తెలీదు. ఇంక మన వడ్ల మేత అయితే ఇక్కడే ఉంది, కోళ్ళ మేత అయితే. ఇంకా కొన్ని కోళ్ళు ఇక్కడ ఉన్నాయి, కొన్ని కోళ్ళు అక్కడ తీసుకెళ్ళిపోయాను అనమాట. ఎక్కువ అక్కడే తీసుకెళ్ళిపోయాను కోళ్ళు అయితే, ఇక్కడ తక్కువ ఉన్నాయన్నమాట. ఇంక ఇది పాకను చూపించమని కూడా చాలామంది, కొంతమంది కామెంట్ చేశారు, చాలామంది కాదు కొంతమంది. పాక అయితే ఇదిగోండి, ఒకప్పుడు ఆ పాకలో వంట చేసేదాన్ని. ఒకప్పుడు పల్లెటూరు అమ్మాయి వంటలు చేసి నివసించిన ఇల్లు ఇది. ఇంకా లోపల చూసేద్దాము. ఇంక ఈ గదిలో అయితే కుర్చీలు వేసాను. ఇంక ఇది పిచ్చి పిచ్చిగానే ఉంటుంది, ఇంకా సర్దడం మానేస్తాను. ఇంకా కొన్ని సామాన్లు అయితే టబ్లో పెట్టేసి ఇక్కడ పెట్టేసాను అన్నమాట. ఇంకా వంట అయితే అక్కడే చేసుకుంటున్నాం కదా, అమ్మ నేను అక్కడే చేసుకుని అక్కడే తింటున్నాము. ఇదండి ఒకప్పుడు వంట చేసిన కిచెన్. చెప్పడం మర్చిపోయాను, ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ ఉండేది, గుర్తుందండి? అక్కడ పట్టుకెళ్ళిపోయాను ఫ్రిడ్జ్ కూడా. ఎందుకంటే కిరాణా షాప్ కదా, కూల్ డ్రింక్స్ లాంటివి పెట్టడానికి ఉంటుంది. ఆల్రెడీ పెద్దది లోపల ఉంది, మామూలు ఫ్రిడ్జ్, డ్రింక్స్ పెట్టేది. అయితే ఇందులో కూడా కొన్ని పెట్టడానికి ఉపయోగపడుద్దని అక్కడ తీసుకెళ్ళిపోయాను అనమాట. ఇంకా హాల్ అయితే, బయట హాల్ అయితే ఈ విధంగా ఉందండి. ఇదండి ఈ గ్యాస్ మీద వంట చేసేది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే వచ్చేసి ఇంటికి వచ్చేసి ఈ గ్యాస్ మీద నీళ్లు పెట్టేసి వేడి చేసి స్నానం చేసి వెళ్ళిపోతున్నాను అనమాట. మన మొక్కలకు కూడా నీళ్ళు పోయలేదండి, ఈ మొక్కలకు నీళ్ళు పోసి నిజంగా వారం పైన అవుతుంది. ఎలా ఉన్నాయో చూడండి. ఇది పర్లేదు, ఇది పర్లేదు, ఆ చివరిదే కొంచెం వాడిపోయింది అది. ఇదంతా సామాన్లు ఉండేవి, చక్కగా సర్ది ఉండేదాన్ని.
అలాంటిది ఇలా ఉందన్నమాట. ఇదండి కిచెన్ అయితే. పాత వీడియోస్ ఒకసారి గుర్తు చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఒక మంచి వీడియో చేద్దామండి. ఈ పాత ఇంటికి వచ్చేసి చుట్టూ శుభ్రం చేసేసి మంచి వంట ఏదన్నా మన కిచెన్లో ఒక్కసారి పాత పల్లెటూరు అమ్మాయిని గుర్తు చేసుకుందాం. ఓణీ కట్టుకుండా అని అడుగుతున్నారు కదా చాలామంది. చక్కగా ఓణీ కట్టుకొని అసలు అప్పట్లో పల్లెటూరు అమ్మాయి ఎలా ఉండేది, ఈ ఇంట్లో వంట ఎలా చేసేది ఏంటి అన్నది పాత పల్లెటూరు అమ్మాయిని మళ్ళీ ఇంట్లో చూద్దరు. నెక్స్ట్ వీడియో కాదు, తర్వాత వీడియోలో దీని నుంచి 3వ వీడియో అనమాట వస్తుంది అనుకుంటా. చెప్పలేను కానీ కన్ఫామ్గా చెప్పలేను. కానీ ఈ వారంలో అయితే ఒకరోజు మంచి వంటకం చేద్దాం. ఏ వంట చేయమంటారు చెప్పండి, చేస్తాను. ఇక్కడికి వచ్చి ఇదే గ్యాస్ మీద అసలు ఎన్ని చేపల కూరలు వండానంటే ఈ ఇంట్లో చాలా ఎక్కువ చేపల కూరలే ఉంటాయి. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట చేపల కూర అంటే. అందుట్లో చిన్న చేపలు అంటే ఇంకా ఇష్టం అనమాట. అందుకే ఎక్కువ 90% చేపల కూరలే ఉంటాయి మన వీడియోస్లో, రకరకాల చేపలు కొన్ని. ఇంకా లోపల కూడా చూసేద్దామండి. చక్కగా ఓణి కట్టుకొని పాత పల్లెటూరు అమ్మాయిని చూద్దరు. ఎందుకంటే ఓణి కట్టుకొని చేయండి అని కూడా చాలామంది పెడుతున్నారు. అయితే ఇంక మీకు తెలుసు కదండి, నాన్నగారు ఇంకా కాలం చేశాక నాకు కూడా అదొక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నీరస పడిపోయి చక్కగా రెడీ అవ్వాలన్నా రెడీ అవ్వలేకపోతున్నా, మంచి డ్రెస్ వేసుకోవాలన్నా వేసుకోలేకపోతున్నాను, సంతకి వెళ్ళాలన్నా ఇంకా ఏదో డ్రెస్ వేసుకున్నానా, సంతకి వెళ్ళానా వచ్చానా అలానే అయిపోతుందన్నమాట. అందుకనే లాస్ట్ వీడియోస్లో నా ఆరోగ్యం కోలుకోవాలని కోరుకోండి చాలామందికి చెప్పాను అనమాట. ఇంకా కోలుకోవాలన్నమాట నేను. సరేనండి, ఇప్పుడైతే లోపల కూడా చూసేద్దాం, ఓకేనా. ఇంకా లోపల అయితే మన సామాన్లు అయితే ఇక్కడే ఉన్నాయండి చాలా వరకు. డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా మన మంచం కింద కొన్ని సామాన్లు, ఇంకా మన చెక్క బీరువా అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంకా లోపల అయితే పర్లేదు. ఇంకా ఇదండి లోపల అయితే. ఇంకా ఇదండి పాత ఇల్లు అయితే. చాలామంది కామెంట్ చేశారు చూపించండి, ఒక్కసారి చూపించండి అని. ఫస్ట్ నుండి నా వీడియో చూసే వాళ్ళకి ఈ ఇల్లన్నా అభిమానమే, నాకు తెలుసు ఆ విషయం. ఇంకా తొందరలో ఈ ఇల్లు వేరే వాళ్ళ సొంతం కాబోతుందండి. చెప్పాను కదండి, ఈ ఇల్లు మా రిలేటివ్స్ది, మా బంధువులది. అయితే నాకు ఉండడానికి ఇల్లు లేక ఈ ఇంట్లో ఉన్నాను. రెంట్కి కాదు, ఇంటి రెంట్ కట్టుకుంటూ ఇంటి పన్ను రెంట్ కాదు, రెంట్ అంటున్నాను కానీ ఇంటి పన్ను, నీటి పన్ను, కరెంటు బిల్లు కట్టుకుంటూ ఈ ఇంట్లో ఉన్నానన్నమాట, ఇంటిని శుభ్రం చేసుకుంటూ. అయితే ఈ ఇంటిని కొందామని నేను 30,000 అడ్వాన్స్ ఇచ్చాను. కాకపోతే నాన్నగారు కాలం చేయడంతో ఇంకా తెలుసు కదండి, సొంత ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడే ఇందాక నడిచి వచ్చాను కదా, అక్కడి నుంచి ఇక్కడికి అదే సొంత ఇల్లు అనమాట. వెళ్ళిపోయాను. ఇంకా ఆ ఇల్లు ఈ ఇల్లు మెయింటైన్ చేయడం అంటే కష్టమైపోతుందండి. చాలామంది కామెంట్ చేస్తారు 2 ఉంటే మెయింటైన్ చేయడం కష్టమని. అక్కడి నుంచి అక్కడ కిరాణా షాప్ కదండి, అక్కడ పనులు చూసుకుని ఇది శుభ్రం చేయడం, అది శుభ్రం చేయడం నిజంగా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే ఇంకా నేను కూడా విరమించుకున్నాను, తీసుకుందామన్న ఉద్దేశం కూడా. అందుకనే మొత్తం డబ్బులు అయితే ఇవ్వలేదు ఓనర్స్కి. ఇప్పుడు వేరే వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట ఈ ఇంటిని. అయితే నేను అన్నాను, ఇంకా నా సామాన్లు ఉన్నాయి, మేము సొంత ఇల్లు ఎలాగో కట్టుకోవాలనుకుంటున్నాం అక్కడ, సొంత ఇంటి దగ్గర కొత్త ఇల్లు. గవర్నమెంట్ ఏమన్నా లోన్స్ అలా స్కీమ్స్ ఇస్తాయి కదా, స్కీమ్లో కట్టుకుందాం అనుకుంటున్నాము అమ్మ నేను అనుకున్నాము. అయితే అప్పుడు కూడా కొన్ని సామాన్లు వేరే ఇంటికి షిఫ్ట్ చేయవలసి ఉంటుంది కదండి, మళ్ళీ అక్కడ పెట్టుకెళ్ళి మళ్ళీ ఇంకో చోట తీసుకొచ్చి ఇబ్బంది అవుద్ది కదా. అందాక ఇక్కడ ఉంటాయని, అంటే వేరే వాళ్ళు కొంటామన్నారు కదా, వాళ్ళకి చెప్పాను ఒక మాట. అయితే పర్లేదు ఉంచండి అన్నట్టు అన్నారు. సామాన్లు అంటే ఏమీ లేవు, ఈ చెక్క బీరువా ఎక్కడ ఉంది కదా, ఈ మంచము, ఆ డ్రెస్సింగ్ టేబుల్, ఇంతే, ఇంతకు మించి ఏం లేవు. బయట అది గ్యాస్, అది అంత అడ్డం కాదు. ఇంకా అన్నారు, అంటే వాళ్ళు కూడా వేరే చోట జాబ్ చేస్తారు, వాళ్ళు వచ్చినప్పుడల్లా ఇక్కడ ఉండడానికి అన్నమాట.
అన్నట్టు అన్నారు. ఇంకా ఏది ఫిక్స్ అవ్వలేదు. క్లియర్ అవ్వలేదు ఏది కూడా. ఓనర్స్ వాళ్ళు మాట్లాడుకోవాలి ఏదన్నది. నేను అడగలేదు మళ్ళీ విషయము. నా సామానం అయితే ఇక్కడే ఉంటది. నేనైతే ఇక్కడ స్నానం చేయడానికొస్తాను, వెళ్తాను. వారానికి 2 లేదా 3 సార్లు వాకిలి తుడుస్తాను. రోజు తుడవడం అంటే కష్టమైపోతుందనమాట. బట్టలేమైనా ఉంటే ఉతికి ఎళ్ళిపోతాననమాట. కోళ్ళు కొన్నున్నాయి. వాటికి మేతేసి పొద్దున, సాయంత్రం మేతేసి ఎళ్ళిపోతాను. ఇదే అనమాట నా పని ఇంటి వరకు. ఒకరోజైతే చెప్పాను కదండీ! ఇల్లు మొత్తం చుట్టూ శుభ్రం చేసి, చక్కటి వంట చేసి ఒక వ్లాగ్ చేద్దాము. సరేనండి మరి. ఇది ఇల్లు. ఉంటాను మరి మీ పల్లెటూరు అమ్మాయిని. బాయ్ బాయ్.